రవి నాయుడు శాప్ చైర్మన్ పాయింట్స్. భూమన కుటుంబానికి నిద్ర లేకుండా చేస్తాం. అరాచకవాదులకు, ఉన్మాదులకు, మహిళల్ని ఇబ్బందులు పెట్టేవారిని వదిలిపెట్టం. భూమన కుటుంబాన్ని తిరుపతి నుంచి తరిమి కొడతాం. భూమన కుటుంబ బాధితులు ముందుకు రండి, మీకు అండగా ఉంటాం. భూమన భరతం పడతాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. జర్నలిస్టుల ముసుగులో స్థలాలను కబ్జా చేయాల్సిన అవసరం మాకు లేదు. గత వారం రోజులుగా రవినాయుడు మీద, నా మీద కబ్జా ఆరోపణలు కొంతమంది చేస్తున్నారు. అది ఎవరో కాదు, పెద్ద గంజాయిరెడ్డి, చిన్న గంజాయిరెడ్డి. మా ఫోటోలు వేసి ఏదేదో ప్రచారాలు ఇవే ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా మేము ఏదో కబ్జా చేశామని చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఆ రోజు కొంతమంది మీడియా మిత్రులు మా దగ్గరికి వచ్చారు, రవినాయుడిని నన్ను కలిశారు. దానికి ముందే మినిస్టర్ గారిని, లోకేష్ గారిని అందరినీ కలిసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పలానా చోట భూమి ఉంది మేము చేసుకుంటాము అంటే సానుకూలంగా స్పందించారు వాళ్ళు. ఆ తర్వాత రవినాయుడిని నన్ను కలిశారు వాళ్ళు వచ్చి, మీడియా మిత్రులందరూ కలిసి మాకు ఇట్లా పలానా చోట భూమి ఉంది, దాన్ని సర్వే చేసుకోవాలి, అక్కడికి వెళితే మమ్మల్ని రానివ్వడం లేదు, కొంచెం సాయం చేయమని చెప్పారు. దానికి రవి నేను ఇద్దరం ఏం చేశాము, జేసీబీలు కావాల్సిన వస్తువులన్నీ పంపించి మనుషులు కూడా పంపించాం. అక్కడ ఏంటో చూడండి, సర్వే చేయాలి, సర్వే చేసిన తర్వాత ఎవరి భూమి తెలుసుకొని దాన్ని జర్నలిస్ట్ కేటాయించాలని చెప్పి వెళ్ళిన మరుసటి ఆ రోజు మధ్యాహ్నం నుంచే మా ఇద్దరి ఫోటోలు పెట్టి వీళ్ళిద్దరూ ఏదో కోట్ల భూమిని కబ్జా చేస్తున్నారు అని చెప్పి, సరే బాగానే ఉంది, కబ్జా గురించి కొంతసేపు పక్కన పెట్టి మళ్ళా మాట్లాడదాం. అసలు కబ్జా అంటే ఏందో నేను చెప్తా. ఫస్ట్ కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు, అదే పెద్ద గంజాయిరెడ్డి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న ఇల్లు ఒక రామారావు అనే బ్రాహ్మణుడిదే ఆ ఇల్లు, ఆ భూమి. ఆ భూమిని మణిమంత నాయుడు, రాజారెడ్డి వీళ్ళందరూ కలిసి కబ్జా చేసి కట్టిన ఇల్లు అది. వెస్ట్ ఫేసింగ్ ఉండే ఇల్లు అది, గేటు. ఆ తర్వాత ఫ్రంట్ నార్త్ ఫేసింగ్లో ఇప్పుడు గేట్ ఉంది, ఆ ఇంటి గేట్ ఉంది. అది ఎవరిదో తెలుసా? వెంకటరత్నం అలియాస్ గణపతి, మన ముక్కు సత్యవంతుడి గారు అన్న, ఆయనది. ఓకే, ఆయనది ఎట్ట తీసుకున్నారు ఆ భూమిని? 3 సంవత్సరాల పాటు చిత్రహింసలకు గురి చేసినారు అతన్ని పంపించేదానికి. అది ఖాళీ చేపిస్తే నార్త్ ఫేస్ గేటు పెట్టుకోవాలని చెప్పి చిత్రహింసలు పెట్టి పంపించినారు. ఒక సీఏ అయితే గన్ను పెట్టి అతనికి, అన్నం అంటే నిన్ను కాల్ చేస్తాను నా కొడక, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేస్తావా లేదా? వాళ్ళు కోర్టులో వేశారు, వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడ్డారు పాపం వాళ్ళు. అయినా వాళ్ళ వల్ల కాల పోవడానికి చివరికి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ గణపతి చనిపోయాడు కూడా ఆయన. అది కబ్జా. రామారావు దగ్గర చేసిన ఈయన ఇల్లు కట్టిండవే, అది కబ్జా. ఓకే, ఇవి కాదు కబ్జాలు. నీ బతికే ఫస్ట్ కబ్జాలతో స్టార్ట్ అయింది. 1990లో తిరుపతికి రాజారెడ్డిని, కడపని ఎవరు పరిచయం చేసింది? ఎవరు పరిచయం చేసింది? నువ్వు కదా. సిద్ధార్థ ట్రావెల్స్ దగ్గర కూర్చొని కడప నుంచి రాజారెడ్డిని తీసుకొని వచ్చి కమాండర్ జీబుల్లో నాటు తుపాకులు బయట పెట్టుకొని ఎవరు చేసింది? అక్కడి నుంచి కబ్జా సంస్కృతిని స్టార్ట్ చేసింది నువ్వు. ఇప్పటికీ తిరుపతిలో రాజారెడ్డి బాధితులు ఉన్నారు, కబ్జా చేసిన కుటుంబాలు. రాజారెడ్డి బాధితులు ఉన్నారు తిరుపతిలో, తీసుకురమ్మంటావు అందరినీ. అది కబ్జా. ఇంకా రౌడీయిజము అంటే నీ ఇంటితోనే ఇంకా కబ్జాలు బయటికి తీస్తాం. ఇప్పుడు ఒక నీ గుర్రపు స్వారీ, చిన్న గంజారెడ్డి గుర్రపు స్వారీ కోసము తనపల్లి రోడ్డు పక్కన, తనపల్లి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఒక ఉంది ఫామ్ ల్యాండ్, దాంట్లో ఎన్ని ఎకరాలు కబ్జా చేస్తున్నావు నువ్వు? మొత్తం చిట్టా మా దగ్గర ఉంది, తీస్తాం బయటికి కూడా దాన్ని కూడా. ఆ రోడ్డు కోసం, ఆ రోడ్డు లేదని చెప్పి రోడ్డు దిగిపోతే అక్కడున్న ల్యాండ్ యజమాని ఒక అతన్ని చిత్రహింసలకు గురి చేసిన అతను కూడా. మొత్తం అతని టేక్ చెట్లు అన్నీ కొట్టేసి, మీకు తెలిసే ఉంటుంది, అతను కూడా మీడియా ముందుకు వచ్చాడు. కబ్జా కదా అది. 5 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు, 5ో 9ో మొత్తం కరెక్ట్గా తీస్తాను బయటికి దాన్ని. అది కబ్జా. మొత్తం కబ్జా చేసింది నువ్వు. తిరుపతికి కబ్జా సంస్కృతిని పరిచయం చేసింది నువ్వా చెప్పేది మాకు కబ్జా అని చెప్పి? రా, ఎక్కడన్నా సరే ఆ తులసం భూమిలో మేము ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నా, నా బొన్సుల మీద భూమి అగ్రిమెంట్ చేసుకున్నా, నేను వెళ్ళి ఇది నాది భూమి అని చెప్తే నువ్వు కబ్జా అని చెప్పు, సరే నేను ఉంచుకుంటా తల. నేనేదో జర్నలిస్టుల కోసం పోతే కబ్జా 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 కబ్జా. సరే, ఆ తర్వాత కూడా ఈ 15 మంది 20 మంది నన్ను వచ్చి కలిశారు పాపం. ఆ తర్వాత చాలామంది కలిశారు. అయ్యా మీ ఒకరికే చేస్తే మిగతా వాళ్ళు బాధపడతారు, ఎట్లా చేద్దాం దీన్ని, ఇంకా భూమి ఉంది, అందరినీ వీలైనంత వరకు అకామిడేట్ చేద్దాం, మళ్ళీ మేము వాళ్ళకి చెడ్డొద్దు,
మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సార్ చెప్పారు ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఇంటి స్థలం కావాలి, అక్కడ కాకపోతే ఇంకో చోట ఎక్కడైనా సరే మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీకు ప్రతి ఒక్కళ్ళకి ఇంటి జాగా ఈ 3 సంవత్సరాల్లోనే వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరు బాధపడాల్సిన పనిలే. ఫస్ట్ ఒక 15 మంది వచ్చారన్నారు, నిన్న ఒక 20 మంది వచ్చారు. అయ్యా మీరు ఎక్కడుందో భూమి దాన్ని చూసుకోండి, దాన్ని చేయించే బాధ్యత మాది. ఎవ్వరు బాధపడద్దండి. మొత్తం ఇంక్లూడ్ సాక్షితో సహా, సాక్షిని పక్కన పెట్టాం, సాక్షితో సహా అందరికీ ఇంటి జాగాలు తీర్చే బాధ్యత మాది. ఏ రోజున్నా ఒకళ్ళకి ఏమన్నా మంచి చేసావా నువ్వు? చేయకపోగా ఊరికి అబాండాలు. సరే, రౌడీలు 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 రౌడీలు. ఎవరు రౌడీలు? రౌడీ రాజ్యం స్టార్ట్ చేసింది ఎవరు? వెంకటరమణ, మీకు గుర్తున్నారు కదా, మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన్ని ఒక టైంలో మహిళా యూనివర్సిటీ నుంచి బొలెరో వెహికల్లో ఎక్కించుకొని కొట్టుకుంటా తీసుకొచ్చి కడప రోడ్లో వదిలిపెడతారు. తెలుసా మీకు? మీ అందరికీ కొంతమంది పాత వాళ్ళు తెలుసుంటుంది, కొత్త వాళ్ళు తెలుసుండదు. ఇక్కడ ఉండే పాత వాళ్ళు చాలామంది తెలుసు. ఎట్లాంటి జీవి ఆయన? దేనికి కొట్టారు ఆయన్ని? ఒక మంచి తిరుపతిలో ఒక మంచి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొని పోయి నువ్వు అట్లా కొట్టి అక్కడ వదిలిపెట్టి, ఎవరు రౌడీజం? దాన్ని సపోర్ట్ చేసింది ఎవరు? చెప్పనండి. పెద్ద గంజారెడ్డి చిన్న గంజారెడ్డి ఇద్దరిని చెప్పండి. అప్పటికి చిన్న గంజారెడ్డికి పెద్దగా తెలిసి ఉండదు. తర్వాత 2014లో పోలింగ్ డే రోజు, చాలామంది తెలుస్తుంది. పోలింగ్ డే రోజు నీ ఓడిపోతామన్న అక్కసుతో ఎట్లా చూపించుకోవాలి అర్థం కాక జీవకోణంలో గురుకుల స్కూల్లో ఆయన మీద చేయి చేసుకుంటావు నువ్వు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ రోజు చేయి చేసుకున్నావు. ఎవరు రౌడీజము? ఎవరు రౌడీలు? చెప్పండి, సమాధానం చెప్పండి బయటకు వచ్చి. ఎవరు రౌడీజము? ఎవరో పాపం సోషల్ మీడియాలో ఒక అబ్బాయి రాజంపేట పిల్లోడు ఎవరో ఏదో పెట్టారని చెప్పి ఎట్లా కొట్టారు ఆ పిల్లోడిని? ఆ ఫోటోలు మీ అందరి దగ్గర ఉన్నాయి. అతను కోలుకోవడానికి 2 నెలలు 3 నెలలు పట్టింది. ఎవరు రౌడీజము? ఇంకొకటి, తిరుపతి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎట్లా జరిగాయి? ఎవరు రౌడీజం చేశారు? సుగుణమ్మ గారు ఎక్కువ. సరే, అన్ని కార్పొరేటర్లు పక్కన పెడదాం. మున్సిపల్ ఆఫీస్ దగ్గర సుగుణమ్మ గారు ఒక మాజీ ఎమ్మెల్యే, ఆమెను ఎట్లా ఇబ్బంది పెట్టారు? ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. వైసీపీ గుండాలి కదా ఆ రోజు. ఏంది ఒక ఆడ మనిషి, పెద్ద ఆవిడ, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఏంది ఇది? ఓకే, ఇంకా ఏ ఎలక్షన్ సక్రమంగా చేసావు నువ్వు శుద్ధ పూస కదా. ఏ ఎలక్షన్ సరిగ్గా చేసావు? కార్పొరేషన్ ఎలక్షన్తో స్టార్ట్ చేస్తే ఏ ఎలక్షన్ సక్రమంగా చేసావు? తిరుపతి ప్రజల చేత ఒక ఓటు వేయించినావా? ఒక ఎమ్మెల్యే, లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ తప్ప. అది రౌడీజం అంటే. పట్టుకొని అందరినీ రౌడీలు 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 అనుకుంటా. నువ్వు రౌడీ, పెద్ద రౌడీ నువ్వు తిరుపతికి, చిన్న రౌడీ నీ కొడుకు. ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచేదానికి ఏం చేశాడు? 4వ వార్డులో ఒక్కని చేత నామినేషన్ వేయించినాడా? నువ్వు దమ్ముంటే మగోడైతే రా, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవచ్చు. అది కాకుండా ఒక 100 మందిని క్యూలో నిలబెట్టి వచ్చిన వాళ్ళందరినీ కొట్టి తరిమి ఒక సీఎం పెట్టుకొని అక్కడ నేను ప్రజల్లో నుంచి వచ్చేసాను అనుకొని దొడ్డిదారిన డిప్యూటీ మేయర్ అయిపోయి నాకు ఇంకేం లేదు, 4 రోడ్లు వేసిన, అదే వేసిన, ఇదే వేసాను అని చెప్పి వచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఏం చేస్తున్నారు జనం? మెట్టుతో కొట్టారు 62,000తో. దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఏ చిన్న తిరుపతిలో ఇప్పుడు ఏ చిన్న గొడవ జరిగినా, చివరికి వీధిలో కొళాయిల దగ్గర ఏదైనా గొడవ జరిగినా దానికి రవినాయుడు, కూటమి ప్రభుత్వం, జేబీ అని చెప్పే స్థాయికి వచ్చేసినారు. రేపు మొగుడు పెళ్ళం కొట్టుకున్నా అంతే, అన్నదమ్ములు కొట్టుకున్నా ఇంకో పక్క పోయి దీనికి ఇంకో పక్క జేబీ, రవినాయుడు, కూటమి ప్రభుత్వం, పులివర్ ముల్లన్న అందరూ ఉన్నారంటారు. అంత నీచమైన స్థాయి దిగజారిపోయినాడు. ఆ పిల్లోడికి మానసిక పరిస్థితి బాగాలేదు. మీకు ముఖ్యంగా ఇది తెలియాల, మానసిక పరిస్థితి అస్సలు బాలా. 62,000 ఒకటి, మొన్న గంజాయిలో దొరికిపోయింది ఒకటి. ఏం అర్థం కాక ఏ విధంగా నిందలేయాలో ఇంకా రేపటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు. ప్రతి దానికి చీమ చిట్టుకుమన్నా దానికి మేమే కారణం. తిరుపతిలో ఇంకా ఎందుకులేండి,
ప్రతి దానికి మేమే కారణం అవుతాం, కూటమి ప్రభుత్వం కారణం అవుతుంది. చూడండి, చివరగా నా పదవి గురించి మాట్లాడుతున్నాడు. నీకు పదవి లేదు, నీకు పదవి రాలేదు, పదవి ఉంటేనే అంటే పదవి లేకపోతేనే ఎట్లున్నావు, పదవి వస్తే ఎట్లుంటావు, ఇంకేం చేస్తావని చెప్పి. నాకు తిరుపతి ప్రయోజనం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నాకు పదవులు అవసరం లే. నేను టీడీపీ కార్యకర్తగా మీ రాక్షసుల కోసం, మీ పార్టీ కాలకేయుల కోసం, మీ కాలకేయులు మళ్ళీ రాకూడదనే దానికోసం నేను కార్యకర్తగా అయినా పనిచేస్తా. నాకు పదవులతో పని లేదు. మిమ్మల్ని మాత్రం తిరుపతిలో, రాష్ట్రంలో మళ్ళా గెలవనివ్వం. ఇంకొకసారి ఖచ్చితంగా గెలవనివ్వం. నీ కలే ఇంకా ఎమ్మెల్యే అవ్వాలనేది గుర్తుపెట్టుకో. చిన్నగంజారెడ్డి చెప్తున్నాను. థ్యాంక్ యూ.